శ్రీ గురుభ్యో నమః. స్వాధ్యాయం కార్యక్రమానికి పునఃస్వాగతం. మనము తాతగారు రచించిన ఆముష్మిక సోపానాలు గ్రంథ సంకలనం నుండి పంచతత్వ వివేకము అనే గ్రంథ పఠనాన్ని చేసుకుంటూ ఈశ్వర తత్వంని చదువుకోవడం ప్రారంభించాం. ఈశ్వరుడు ఎట్టివాడు అనే అంశాన్ని పఠిస్తున్నాం. మాయను గురించిన విచారణ చేద్దామని మొదలు పెట్టుకున్నాం. కొంతవరకు చదువుకున్నాం మొన్న. ఈరోజు మిగిలినది తర్వాతనే చదువుతున్నాను. మాండుక్య శృతి సుషుప్తి స్థానమును వర్ణించుచు సుషుప్తి స్థాన ఏకీభూత ప్రజ్ఞాన ఘన ఏవ ఆనందమయో ఆనందభుక్ చేతో ముఖ అని చెప్పి ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషోంతర్యామ్యేష యోని సర్వస్య ప్రభావప్య యౌహి భూతానాం అని వర్ణించినది. అనగా సుషుప్తి స్థానమందు ఆనందమయ కోశోపాధిలో ఏకీభూతుడై ప్రజ్ఞాన ఘనుడుగా ఉన్న ఈయనయే సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వభూత సృష్టి స్థితిలయ కారణుడై సర్వయోనిగా ఉన్నాడు. సర్వేశ్వరుడు ఈ మాయ సర్వేశ్వరుడు గురించి తెలుసుకుందాం. ఈ మాయ ఏ జాగృత్ స్వప్నాది రూప జగంబును సృష్టించుచున్నదో ఆ జగంబును మరొక విధముగా మార్పు చేయుటకు ఏ పురుషుడును సమర్థుడు కాడు కనుక ఈయన సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు. కారణాజ్ఞానమందు కార్యములై సర్వ జీవరాశి బుద్ధుల యొక్క వాసనలన్నీ నివసించి ఉన్నవి. కారణాజ్ఞానమందు కార్యములై సర్వ జీవరాశి బుద్ధుల యొక్క వాసనలన్నీ నివసించి ఉన్నవి. ఆ సర్వబుద్ధి వాసనలచే సర్వజగంబును నిశ్శేషముగా ఎరుగుబడుచున్నది. ఆ సర్వబుద్ధి వాసనలచే సర్వజగంబును నిశ్శేషముగా ఎరుగుబడుచున్నది. ఇట్టి ఉపాధి గల వాడగుటచే ఈయన సర్వజ్ఞుడు, అంతర్యామి. ఈ ఆనందమయ కోశరూప ఈశ్వరుడు విజ్ఞానమయాది కోశములందును పృథివ్యాది భూతములందును లోపలనున్నవాడగుచు ప్రేరణము చేయుచున్నాడు కనుక అంతర్యామి. అంతర్యామియకు ఈశ్వరుడు ప్రాణుల బుద్ధి యందున్నను ఆ బుద్ధిచే కప్పబడలేదనియు, బుద్ధిని శరీరముగా కలిగియుండియు ఆ బుద్ధిచే చూపబడలేదనియు, లోపల బుద్ధిని నియమించుచు ప్రేరణ రూపముగా అభిమానించుచున్నాడనియు అంతర్యామి బ్రాహ్మణము చెప్పుచున్నది. వస్త్రమందు నూలు ఏ ప్రకారముగా ఆ వస్త్రమునకు ఉపాదాన కారణత్వముచే వర్ణించుచున్నదో ఆ ప్రకారమే అంతర్యామి సర్వజగత్తునకు ఉపాదాన కారణ రూపముగా వర్ణించుటచే అంతర్యామి ఆయను. వస్త్రము కంటే నూలు అంతరము, నూలుపోగు కంటే దారపు చీకటి, ఇట్లు అణుభాగము వరకు ఒకదానినొకటి అంతరము. ఏ స్థలమున ఇక అంతరత్వ తారతమ్యము లేకపోవునో, అనగా అణువును విభజించుటచే ఏ ప్రోటాన్లు, న్యూట్రాన్లు మొదలగు విభాగములు కలవని శాస్త్రవేత్తలు రుజువు చేసిరో వానిని కూడా భవిష్యత్తులో ఇంకనూ విభజించుటకు సాధ్యమైనను ఎచట ఇక విభాగములకు సాధ్యము కాదో అచట అంతర్యామి కలడని ఎరుగవలెను. అనగా అంతర్యామి సర్వాంతరుడగుట వల్ల ఏ పరికరముల చేతను కనబడడు, కానీ ఆయన కలడని సర్వేషు భూతేషు తిష్టన్ అను శృతి చేతను బాహ్యముగా కనబడు జగత్తు అచేతనమొకటయు చేతనాధారము లేక అచేతనము ప్రవర్తించుటకు వీలులేదు కనుక అదృశ్యుడు అత్యంత సూక్ష్మరూపుడునై ఉండగలడను యుక్తి చేతను నిర్ణయించవలెను. నూలు వస్త్రరూపముగా ఉండుట చేత వస్త్రము నూలుకు శరీరమైనట్లు అంతర్యామి సర్వజగద్రూపముగా ఉండుటచే సర్వజగత్తు అంతర్యామికి శరీరము.
నూలు యొక్క సంకోచ విస్తారాది చలనాధికముచే వస్త్రము సంకోచ విస్తారములు పొందినది గాని నూలును విడిచి వస్త్రమునకు కొంచెమైనను స్వాతంత్ర్యము లేదు. ధాతా యథా పూర్వమకల్పయన్ అని చెప్పబడుటచే పూర్వకల్పం అందలి కార్య సముదాయమే వాసనారూప బీజముగా ఉండి సృష్టికాలములో బహిర్గతమగుటచే పృథివ్యాదులందు ఉపాదాన కారణ రూపముగానున్న అంతర్యామి నుండి ఎచటెచట ఏ ఏ వాసనా సహిత బుద్ధి బీజము కలదో అచటచట ఆయా వాసనానుసారము ఘటాది కార్యరూపములు అవశ్యముగా అగుచున్నవి కానీ వాటికి ఆయనను విడిచి స్వతంత్రము లేదు. కనుక ఈశ్వరుడు సర్వమునకు అంతర్యామిగానున్నాడు. ఇంతవరకు చదువుకున్నాం. ఇందులో ఏం చెప్తున్నారు అంటే మాయను గురించి నిన్నంతా చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. దాంట్లో బీజ రూపంలో ఉంటుంది అని, చిదాభాస సహితంగా అంకురించున్నవి బీజ రూపంలో ఈ వాసనలన్నీ కూడా అని చెప్పి అనుకున్నాం కదా. ఈశ్వరుడు అంటేనేమో మాయ చైతన్యం, బ్రహ్మం నుంచి వచ్చిన చైతన్యము మాయ కలిసినది ఈశ్వరుడు. మాండుక్య శృతిలో సుషుప్తి స్థానం అంటే ఏంటి అనేది వర్ణిస్తూ చెప్పిన మాటలని చెప్తున్నారు ఇక్కడ. సుషుప్తి స్థాన ఏకీభూత ప్రజ్ఞానఘన ఏవ ఆనందమయో హ్యానందముక్ చేతో ముఖ అని. ఇక్కడ ఈ సుషుప్తి స్థానం అంటే ఆనందమయ కోశము అని చెప్పి అంటున్నారు. ఆనందమయ కోశంలోకి మనము ప్రవేశించగలిగాము అంటే, మన ఆత్మ ప్రవేశించగలిగింది అంటే ఇక మనం పూర్తిగా బ్రహ్మజ్ఞానం పొందినట్టే అని, ఆత్మజ్ఞానం పొందినట్టే అని అంటుంటారు. ఇంకా ఈ శృతిలో చెప్పిన దాని ప్రకారం అంతర్యామి సర్వజ్ఞుడు అంటే ఏంటి, సర్వేశ్వరుడు అంటే ఏంటి, సర్వజ్ఞుడు అంటే ఏంటి, సర్వాంతర్యామి సర్వభూత సృష్టి స్థితిలయకారుడు సర్వయోనిగా ఉన్నవాడు అంటే ఏంటి అనేది చెప్పుకొస్తున్నారు. సర్వేశ్వరుడు ఫస్ట్ పాయింట్. సర్వేశ్వరుడు అంటే ఏంటంటే ఈ మాయతో కలిసి ఏర్పడిన ఈశ్వర జగత్తుని, మాయతో కలిసి ఆయన చేసిన జగత్తుని ఆయన తప్ప ఇంకెవరు ఆ విధంగా చేయలేరు కాబట్టి ఆయనే సర్వేశ్వరుడు. నెక్స్ట్ సర్వజ్ఞుడు ఎందుకు అయ్యాడు అంటే కారణజ్ఞానం అనేది ఉంటుంది. ఆ కారణజ్ఞానంలో కార్యములు ఏమున్నాయి అంటే మొత్తం అందరి జీవులందరి బుద్ధి వాసనలు ఉన్నాయి. బుద్ధిలో ఉన్న వాసనలు అంటే వాళ్ళ అనుభవాలు అన్నీ కలిపి కారణ జ్ఞానం అనేది ఉంది. ఆ వాసన అన్ని జీవుల బుద్ధుల యొక్క అనుభవ సారాలు కాబట్టి, వాసనలు కాబట్టి అవన్నీ ఈయన దగ్గరే ఉన్నాయి కాబట్టి ఆ జ్ఞానం అంతా ఈయనది కాబట్టి ఈయన సర్వజ్ఞుడు. నెక్స్ట్ అంతర్యామి. అంతర్యామి అంటే ఆనందమయ కోశరూప ఈశ్వరుడు విజ్ఞానమయాది కోశములందును పృథివ్యాది భూతములందును లోపలనున్న వాడవుచు ప్రేరణము చేయుచున్నాడు. ఆనందమయ కోశంలో ఉన్న ఈశ్వరుడు విజ్ఞానమయ కోశానికి పృథివీ అంటే మన అన్నమయ కోశము, ఇంకా పృథివీ ఆది భూతములందును అన్ని పంచభూతాల్లోనూ అన్నింటిలోనూ ఉండి ప్రేరణ చేస్తున్నవాడు కాబట్టి, అంతర్లీనంగా ఉండి ప్రేరణ చేస్తున్నాడు కాబట్టి ఆయన అంతర్యామి. అంతర్యామి ఈశ్వరుడు ప్రాణుల బుద్ధి అందున్నను ఆ బుద్ధిచే కప్పబడలేదు. బుద్ధిలో ఉన్నాడు అంతర్యామి అని ఈశ్వరుడు, కానీ బుద్ధి చేత ఆయనేమీ కప్పబడలేదు. అంటే ఆయనేమి బుద్ధిలో మునిగిపోలేదు, మాయలో మునిగిపోలేదు. బుద్ధిని శరీరంగా కలిగి ఉండుటచే ఆ బుద్ధిచే చూపబడలేదు. నీవు బుద్ధినే శరీరంగా కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన బుద్ధి చూడలేదు ఆయన్ని. లోపల బుద్ధిని నియమించుచు ప్రేరణ రూపముగా అభిమానించున్నాడని తెలుస్తుంది. వస్త్రమందు అది ఎలాగో అంటే నూలు ఉంటుంది. వస్త్రంలో ఉన్న నూలు, ఆ నూలు లేనిదే వస్త్రం లేదు. అలాగే వస్త్రములకు ఉపాదాన కారణత్వము చే వర్తించుచున్నదో, ఎలా అయితే నూలు వస్త్రానికి ఉపాదాన కారణము, నూలు ఏ ప్రకారం ఆ వస్త్రానికి ఉపాదాన కారణం చే
కారణత్వంచే వర్తించున్నదో ఆ ప్రకారమే అంతర్యామి సర్వ జగత్తులకు ఉపాదాన కారణం. నూలు అనేది వస్త్రానికి ఎలా అయితే కారణమైందో సర్వ జగత్తుకి అంతర్యామి కారణం. నూలు పోకంటే దారపు చీలిక అంతర్యామి. అంటే ఇంకా అంతర్యామి అంటే ఇంకా నూలు, వస్త్రంలో అంతర్యామి నూలు, నూలులో అంతర్యామి దారపు పోగులో అంతర్యామి అంటే అణువు. అలా అణువులోంచి ప్రోటాన్లు ఇంకా 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 చిన్న చిన్న భాగానికి వెళ్ళిపోతే ఇంకా అసలు విభజనకి వీలు లేని భాగం ఎంత ఉంటుందో అది అన్నిటికీ అంతర్యామి అనమాట. అదే అంటారు కదా పోతన గారి పద్యంలో అదేంటిది, ఎవ్వని చేజనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై అని చెప్పి పద్యం ఉంచండి. అందులో ఆ పద్యంలో లాగా అన్నిటికంటే ఆ లోపల అంతర్యామిగా ఉన్నవాడనమాట. అస్సలైన కారణంగా ఉన్నవాడు. అది సర్వేషు భూతేషు తిష్టాను, అందరిలోనూ ఆయనే తిష్ట వేసుకుని ఉన్నాడు. అందుకే సర్వాంతర్యామి. బాహ్యంగా కనబడే జగత్తు అచేతనము. ఈ జగత్తంతా అచేతనము కాబట్టి ఈ అచేతన జగత్తుకి చేతనాధారంగా ఉన్నవాడు ఈయన అంతర్యామి. ఈ నూలు వస్త్రంగా ఉండటం చేత వస్త్రము నూలుకు శరీరమైనట్లు వస్త్రమే నూలుకు శరీరము, అలాగే జగమే ఆయనకి శరీరము. ఆయన జగమంతా ఆయన శరీరం అనమాట. అలాగే నూలు యొక్క సంకోచ విస్తార చలనాధికములు వస్త్రము సంకోచ విస్తారములు పొందినది. కానీ అంటే నూలులో ఉన్న ఎక్స్పాండ్ అయ్యే నేచర్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి ఆ బట్ట కూడా ఎక్స్పాండ్ అవుతుంది. అట్లాగే మనకి పూర్వకల్పమందలి కార్య సముదాయమే వాసన రూప బీజముగా నుండి నూలు సంకోచ విస్తరణ పొందినది. కానీ నూలును విడిచి వస్త్రములకు కొంచెమైనా స్వాతంత్రం లేదు. వస్త్రానికి స్వాతంత్రం లేదు నూలును విడిచి. నూలును బట్టే అది ఉంటుంది. అలాగే జగత్తుకి స్వాతంత్రం లేదు ఈశ్వరుని విడిచిపెట్టి. జగత్తులో ఈశ్వరుడు ఉండబట్టే ఈశ్వరుడు దాన్ని ఎలా తిప్పుతున్నాడో అలా జగత్తు తిరుగుతోంది. ఉపాదాన కారణంగా పృథివ్యాధులందు ఉపాదాన కారణరూపముగా ఉన్న అంతర్యామి నుండి అచ్చటచ్చట ఏ వాసన సహిత బుద్ధి బీజము కలదో అచ్చటచ్చట ఆయా వాసనలు ఎక్కడెక్కడైతే ఎటువంటి బుద్ధి బీజాలు సర్వ కారణజ్ఞానము అనేది ఆయన వల్ల కదా ఉంది. సర్వజీవుల బుద్ధుల్లో ఉన్న వాసనలను బట్టి ఎక్కడెక్కడ ఏ వాసన రూపంలో ఉందో ఆ బుద్ధి అక్కడ ఘటనలు సంభవిస్తూ ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి అన్నమాట అని చెప్తున్నారు ఈశ్వరుని గురించి. ఇది కూడా చాలా చాలా డిఫికల్ట్ సబ్జెక్టు. ఓకే, శ్రీ గురుభ్యో నమః.